అదిగో అందమైన అమ్మలిరువురు అయ్యవారికి ఇరువైపులా చేరి పిడికిట తలంబరాలతో చక్కగా అక్షతారోపణం అనేటువంటి తరువాత సాంప్రదాయకమైన కార్య విశేషాన్ని స్వీకరిస్తారు. స్వస్తి భూషా అసోదరాన స్వస్తి ద్యావా పృథివీషు జయతునాః స్వస్తయే వాయమప్రవామహే సోమం స్వస్తి భువనస్యస్తేః బృహస్పతిం సర్వాగణ స్వస్తయే స్వస్తయాద్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే విశ్వనరోమసోరగే స్వస్తయే దేవావగ్రహస్వస్తయే స్వస్తి నో రుద్రప్రాత్మసః స్వస్తి మిత్రవరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో దదేవతి స్వస్తి బంధమనుజరేమ సూర్య చంద్రమసా వివ పునర్దదాగ్నరాజా సంగమేమహి స్వస్తియంతాక్షమరిష్టరేమిన్మహద్భూతం పాయసం దేవతానాం అసురత్నమింద సగం సమత్వ బృహద్య సోమార విమారుభేమ ఇదమాంగన సంగయం స్వస్య త్రేయం ప్రియతమానశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు సుభాగం శుభా. అదిగో కళ్యాణ చక్రవర్తి అద్భుతమైన కళ్యాణాన్ని నిర్వహించుకొని పిడికిట తలంబరాలతో సమస్తమైన భక్తులు సంతోషించి తమ హృదయాలలో పొంగేటువంటి భక్తిభావ ఆనంద రసాయన వర్షపాతంతో స్వామి పాదార విందాలను చక్కగా సేవించేటువంటి శుభ సాయంకాలంలో అదిగో ఇది చక్కని సన్నివేశం. పెద్దలు అంటారు ఏమంటే భక్తి అనేటువంటి దాని చేతనే పరమాత్మను పొందుతారు అనేటువంటిది మాట. భక్తి సిద్ధాంతాన్ని చక్కగా అందించినటువంటి మహర్షి నారదుడు అంటారు తమ యొక్క భక్తి సిద్ధాంతంలో, అథాతో భక్తి వ్యాఖ్యాస్యామః. ఇదిగో భక్తి అంటే ఏమిటో నేను చెప్తున్నానని అంటాడు. ఏమిటంట ఆ భక్తి అంటే సా తస్మిన్ పరమ ప్రేమ రూప, సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను నేరుగా ఆయన యొక్క నిర్గుణ విశేషాన్ని అందుకోలేని స్థితిలో ఆయన యొక్క సగుణ సాకార సచ్చిదానంద రూపాన్ని ఎవరైతే మనస వచస తలుస్తూ పిలుస్తూ కొలుస్తూ ఆరాధిస్తారో, ఎలాగైతే ఒక భార్యను భర్త తాను ప్రేమిస్తాడో, కుమారుణ్ణి తండ్రి ఎలా ప్రేమిస్తాడో, తండ్రిని కుమారుడు ఎలా ప్రేమిస్తాడో, ఆ ప్రేమ అనేటువంటి భావం, ఆ భావం వాళ్ళ మీద కాకుండా భగవంతుడి మీద ఎవడైతే ఉంచుతున్నాడో సర్వాంతర్యామి మీద, దాన్ని భక్తి అంటారు. అద్భుతమైనటువంటి విశేషాన్ని అందిస్తూ శంకర భగవత్పాదులు తమ యొక్క వివేక చూడామణిలో అంటారు, అద్భుతమైన రీతితో అంటారు, ఏదైతే పరమాత్మ యందు ఎడతెగనటువంటి నిధిధ్యాసన అనంతమైనటువంటి ఆలోచన ఏదైతే పరమాత్మ యందు భావాన్ని ఉంచుతున్నారో అటువంటి దాన్ని భక్తి అని విశ్లేషిస్తారు. చక్కగా ఆ పరమాత్మను సగుణ రూపంలో ఆరాధించి ఆ తర్వాత భగవంతుని యొక్క సంపూర్ణ రూపాన్ని అందుకోమని చెప్పడమే భక్తి సిద్ధాంతం యొక్క లక్షణం. దానికి మొట్టమొదట హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అని చక్కగా అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని భక్తి సిద్ధాంతాన్ని చెబుతారు పెద్దలు. అటువంటి దానికి ఆధారం భక్తి రసాయనం, ఆయన యొక్క నామస్మరణ అనేటువంటిది. నామస్మరణారణ్యోపాయం నహి పశ్యామో భవతరణి, వేరే మార్గమే లేదు. ఈ సంసారం సుఖ దుఃఖాలతో కూడిన సంసారాన్ని దాటడానికి కేవలం భగవన్ నామస్మరణమే. అటువంటి నామస్మరణలో గోవింద నామస్మరణ అత్యంత శ్రేష్టమైనది. అటువంటి అద్భుతమైన గోవింద నామస్మరణ విశేషంతో ఇదిగో ఇప్పుడు గోవింద నామాన్ని ఇక్కడ భక్తులు నామధారకులు చక్కగా భగవంతుని
గోవింద నామస్మరణ పూర్వకంగా గోవింద భజన సాగిస్తారు. చక్కగా మనం దాన్ని దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల పాగల శక్తియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట నివారణ గోవింద సమరిపాలక గోవింద అన్నమయ్య యొక్క దివ్య కీర్తనల ద్వారా గ్రహించాం. సమస్తానికి విశ్వానికి రక్షకుడైనటువంటి ఆది రక్షకుడు అద్భుతమైన తన చిరునవ్వుల వెన్నెలలను పూయిస్తూ సమస్త భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి ఈ సాయంకాలం చల్లనైనటువంటి ఈ వాతావరణంలో ఆనందాన్ని కలిగిస్తూ శ్రేష్టమైనటువంటి ఈ శనివారం నాడు ఎవరు శనివారం నాడు నన్ను పూజిస్తే చాలు, ఆరాధిస్తే చాలు, వారమంతా కూడా నన్ను పూజించినట్లే ఆరాధించినట్లే అని ఆయన మాట. తిరుమల దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మనం చక్కగా ఈ ప్రొద్దుటూరు అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పట్టణంలో నిర్వహించుకుంటూ భగవంతుని పాదార విందాలను సేవిస్తామని ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చినటువంటి శుభ సమయంలో అదిగో ప్రేమైథాసాగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ భ్రమరాంత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య అందరూ గట్టిగా చెప్పండి. శశ్వద్బ్రహ్మేంద్రవన్హి ప్రముఖ సురవరారద్యమాన అంఘ్రి పద్మః పాయాన్ మాం వెంకటేశః ప్రణత జనమన కామనా కల్పశాఖీ. చక్కనైనటువంటి భక్తుల హృదయాల వింద సంకల్పాది సర్కారు సంకల్పాది సంకల్ప విశేషాలతో ఇక్కడ తమ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందుదాం. ఇందిరారమణ గోవింద, ధరారమణ గోవింద. చక్కని దేవుడు, పిలిస్తే చాలు పలికేటువంటి మహానుభావుడు, అద్భుతమైనటువంటి మహాసంకల్పం అనేటువంటిది ఇప్పుడు సాగుతూ ఉన్నటువంటి చక్కని కార్యం. భక్త సంకల్పం భక్తులందరికీ కూడా ప్రతినిధులుగా అధికారులు అలాగే సమస్త భక్తులకు ఆనందాన్ని కల్పించేటువంటి విధంగా వేదశాస్త్ర విశేషాలను చక్కగా సంధానపరుస్తున్నటువంటి భక్తవర్యులు ఇక్కడ గోవింద నామస్మరణ పూర్వకంగా స్వామివారిని అనేక విధాలుగా ఇక్కడ దర్శిస్తూ ఆయన కొలుస్తూ ఉండగా ఈ చక్కని శాంతి కళ్యాణం సమస్త ప్రాణులకు శుభం కలగాలని, శాంతి కలగాలని ఆ దేవదేవుని నిరంతరం ప్రార్థిస్తారు.
బాంధవానాం సహ పరివారాణాం సహ పరివారాణాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాణాం ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ సంపూర్ణ కృపాకటాక్ష కృపాకటాక్ష వీక్షణ వీక్షణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వకార్య సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీలాసమేత నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి కైంకర్య రూపం కైంకర్య రూపం శ్రీభూమి శ్రీభూమి నీలాసమేత నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి వైవాహిక వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం మహోత్సవాంగం శ్రీ వైఖానస శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ మార్గేణ ఆచార్యముఖేన ఆచార్యముఖేన అహం అహం కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు అర్పితమస్తు. ఇందిరారమణ గోవింద ధరారమణ గోవింద నీలారమణ గోవింద ఓం ఆశాస్తే యజమానోసో ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్ఞామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే విష్యందామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృభ్యాత్ తదస్మై దేవాన సౌభాగ్యమస్మై దత్తాయాభాస్తం విపరేతర ఇమాం నవిందమే త్వస్సు భద్రాగం శుభదాంకులో యశాస్యాం పుష్ణానాభి విపతిపేకాదశకృభి ఆనంద నిలయ గోవింద రమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద ఆనందవాస గోవింద అద్భుత స్వరూప గోవింద ఆనంద నిలయ గోవింద. చక్కగా ఇప్పుడు 15వ శతాబ్దం నుంచి సాగుతున్నటువంటి కళ్యాణ విశేషంలో అన్నమాచార్య స్వామి వారు దగ్గర ఉండి చక్కగా కళ్యాణాలు నిర్వహించినట్టుగా మనకు శాసనాల్లో మనకు కనబడుతోంది. దాదాపుగా 600-700 సంవత్సరాల నుంచి సాగుతుండేటువంటి కళ్యాణం నిరంతరం ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణంగా తిరుమల గిరులలో సాగేటువంటి బ్రహ్మాండ సంస్థానంలో సాగే నిత్య కళ్యాణోత్సవ విశేషంలో అన్నమాచార్యులు వంశస్థులు చక్కగా పాల్గొంటుంటారు. అటువంటి
గోవిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.